హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని 63వ భాగం. అవును నాని, ఇదే నా ఫైనల్ డెసిషన్. ప్రతిసారి సీత భయపడటం, తనకి ఏదో ఒకటి చెప్పి ధైర్యం చెప్పడం, మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం ఇదేమైనా ఆటనా నాని? దానికి తెలియదా? ఇంత వయసు వచ్చింది, ఎవరు ఎలాంటి వారు అనేది తెలియదా? నా మీద నమ్మకం లేదా? ప్రతి ఒక్కరికి భయపడటానికి. ఏది ఉన్నా ఏం చేసినా భర్తగా నేనున్నాను. నాతో అన్నీ చెప్పుకోవచ్చు. నేను సాల్వ్ చేయటానికి ట్రై చేస్తాను. ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే నా వెనక మీరందరూ ఉన్నారు. ఇంకెందుకు భయం నాని? కాబట్టి సీతని ఈ రోజు నుంచి పూర్తిగా ఎదిరించి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. లేకపోతే తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలను. ఇక ఎప్పటికీ మా మధ్యలోకి ఎవరు రారు అని నమ్మగలను. ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినను నాని. రెస్ట్ తీసుకో అని చెప్పి సీత చూసుకుంటుంది. నాకు నమ్మకం ఉంది అని చెప్పి రామ్ ఫ్రెష్ అవ్వటానికి రూమ్ వైపు వెళ్ళాడు. రామ్ రూమ్ డోర్ తెరవడమే తన కాళ్ళ దగ్గరకి వచ్చి పడింది స్వాతి. చింపిరి జుట్టుతో నలిగిన డ్రెస్తో. అసలేం జరిగిందంటే, స్వాతి సీత చెప్పిన దానికి అవాక్కయ్యి, ఏం మాట్లాడుతున్నావే? అసలు ఇలాంటి పూజలు దోష నివారణలో ఉంటాయా? నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇలా చేస్తే అభిని చంపుకుంటావు నువ్వే అని అంటే, అయ్యో స్వాతి, నేను ఒకరి దగ్గర కాదు, 2-3 స్వాముల దగ్గర అడిగి మరి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నా భర్తకి నేను పూర్తిగా దగ్గరయ్యి తన బిడ్డకి నేను తల్లినైతే నా జాతకంలో ఉన్న గండం పోతుంది. ఆ గండం పోవాలి అంటే నేను ఈ సాహసం చేయక తప్పదు అక్క. అక్క ఏంటి అక్క? తొక్క కాబట్టి. స్వాతి, చెప్తున్నా కదా, నేను రామ్ గారు సంతోషంగా ఉంటాము, సరేనా? అయినా నువ్వు నన్ను ఫ్రీగా రెడీ చేస్తున్నావని బాధపడకు. నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాలే, 100-200 అలా. డోంట్ వరీ అని అనగానే స్వాతి ఆవేశంగా, ఏం మాట్లాడుతున్నావంటూ సీత మీదకి చేయి లేపింది. కానీ ఆ చేతిని ఫోర్స్గా పట్టి వెనక్కి విరిచేసి పట్టుకొని, ఇంకొకసారి నా మీదకి చేయి లేచింది అంటే చిన్నప్పటి నుంచి రాటు తేలిన చేతులు. ఒక్క దెబ్బ వేశానంటే మళ్ళీ లెగవు అని చేతి పట్టు బిగిస్తూ ఉంటే స్వాతి గట్టిగా అరుస్తూ, వదులు రాక్షసి, నిజంగానే చంపేటట్టున్నావు అని అరుస్తూ ఉంటే సీత ఒక వెన్ను మీద ఒక గుద్ది కొట్టి వదలగానే దబ్బును కింద పడింది స్వాతి. కింద పడిన స్వాతి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతూ, అమ్మో ఈ సీత నన్ను చంపేస్తుంది అని అరుస్తున్న ఒక్కరు కూడా ఆ రూమ్ వైపు చూడకపోవటంతో 10 నిమిషాలు అలానే కంటిన్యూస్గా ఏడ్చింది. కాస్త ఇక ఏడ్చి లాభం లేదని చేతులు కట్టుకొని చూస్తున్న సీతని చూస్తూ కోపంగా పైకి లేచి, నీ అంతు తేల్చకుండా వదలను అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, తేల్చువులే కానీ రాత్రి నన్ను రెడీ చేయటానికి సిద్ధంగా ఉండు అక్కా అని సాగదీస్తూ చెప్పి స్వాతి రెక్క పట్టుకొని విదిలించినట్టే విదిలేసింది. ఆ విసిరేయటం కాస్త అప్పుడే వెళ్ళి డోర్ తీసిన రామ్ కాళ్ళ దగ్గర పడింది స్వాతి. తన కాళ్ళ దగ్గర పడిన స్వాతిని ఏమాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా మొహాన్ని మాత్రమే దాచుకోవటానికి ప్రయత్నిస్తున్న సీతని మార్చి చూస్తున్న రామ్ పెదవుల్లో అదో రకమైన నవ్వు నిలిచి చేతులు ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని యాటిట్యూడ్గా కాళ్ళు క్రాస్ చేసి స్వాతి వైపే చూస్తూ ఉంటే స్వాతి కోపంగా పైకి లేచి నిలబడి తను రామ్ కాళ్ళ దగ్గర పడిందని అర్థమై ఉక్రోషంగా, చూసావా, నీ భార్య, అదే నువ్వు వదిలేయాలి అనుకున్న ఈ సీత నన్ను ఎన్ని మాటలు అంటుందో, నీ కాబోయే భార్యని కొడుతుంది. చూసావా అని అడిగింది. చూశాను. నువ్వు నా కాళ్ళ దగ్గర పడి నా కాళ్ళు పట్టుకున్నది కూడా చూశాను. నువ్వు చేసిన తప్పుకి
ఈ మాత్రం కాళ్ళు పట్టుకోవటంలో కొంచెం కూడా తప్పు లేదులే అని యాటిట్యూడ్గా అనగానే స్వాతి పళ్ళు కొరుకుతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ, ఇద్దరు మీరిద్దరూ వీళ్ళిద్దరి ఎంత సంతోషంగా నా ఎదురుగా ఉంటారో నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అక్కోయ్ స్వాతి, అక్కోయ్ రాత్రికి మర్చిపోకు, నేను నీకోసం రాను, నువ్వే గెస్ట్ హౌస్కి వచ్చే, నీకోసం నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే మా రూమ్లోకి ఎవ్వరికీ ఎలో లేదు, కేవలం రామ్ గారి నానమ్మ గారికి వాళ్ళ ఫ్యామిలీకి తప్ప అని సీరియస్గా చెప్పి నవ్వుకుంటూ రూమ్కి వైపు వెళ్తుంది. రామ్ తన వైపే అడ్మైరింగ్గా చూస్తూ ఉంటే సీత సిగ్గుపడుతూ, ఏంటి రామ్ గారు అలా చూస్తున్నారు అని అడిగింది. డోర్ క్లోజ్ చేసిన రామ్, ఈరోజు నా సీత కొత్తగా కనిపిస్తుంది, ఇంకా ముద్దుగా కూడా కనిపిస్తుంది, అందుకే చూస్తున్నాను, ఏం చూడొద్దా అని కళ్ళెగరేస్తూ అడుగుతూ సీత వైపు అడుగులు వేస్తూ ఉంటే సీత సిగ్గుతో వెనక్కి అడుగులు వేస్తూ, ఎందుకు చూడకూడదు, చూడొచ్చు, కానీ నేను చేసింది మొత్తం మీరు చూసారా అని అడిగింది సీత. సీత చేతిని పట్టుకొని తన దగ్గరికి తీసుకున్న రామ్, నువ్వు వెనక్కి వెళ్ళి ఏదో ఒకటి తట్టుకొని కింద పడి నన్ను టెన్షన్ పెట్టకు, కుదురుగా ఉండు అంటూ సీతని బెడ్ మీద కూర్చోబెట్టి, నేనైతే చూడలేదు, కేవలం డోర్ తీసేసరికి స్వాతి నా కాళ్ళ దగ్గర పడి ఉంది అంతే, ఇంతకీ ఏం చేశావు, చివర్లో కూడా అలా మాట్లాడావు అని అల్లరిగా అడిగాడు రామ్ కళ్ళెగరేస్తూ. అది రామ్ గారు, ఆ స్వాతి నన్ను బెదిరించింది అని అంటుంటే స్వాతినా అంటూ ఆశ్చర్యంగా చూశాడు రామ్. రామ్ ఆశ్చర్యాన్ని గమనిస్తూనే సీత నవ్వుతూ, హా, ఆ స్వాతి ఇప్పుడు నాకు అక్క కాదు, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టినా మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఏకంగా నా పసుపు కుంకాలు లాగేసుకోవాలని చూస్తే ఇంకా సైలెంట్గా ఎలా ఉంటాను, ఇప్పటి నుంచి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని సీరియస్గా చెప్పి, ముందు నేను చెప్పేది వినండి అని ఎగ్జైటింగ్గా స్వాతితో మాట్లాడింది. పల్లిపోకుండా మొత్తం చెప్పి దెబ్బకి ఆ స్వాతి మొహం చూడాలి, ఎంత కుళ్ళిపోయిన కాకరకాయలా మారిపోయిందో, బాబోయ్ నాకైతే ఎంత నవ్వు వచ్చిందో తెలుసా రామ్ గారు అని నవ్వుతుంటే రామ్ సీత నవ్వుని అపురూపంగా చూస్తూ, అయితే నైట్కి రెడీ అన్నమాట నువ్వు అని అన్నాడు. అంటూ సీత అయోమయంగా మొహం పెట్టింది నవ్వటం ఆపేసి. అదే స్వాతితో అన్నావు కదా దాంపత్యం వ్రతం అని, అదేదో స్టార్ట్ చేస్తే పోతుందిగా, ఆల్రెడీ 1 month బ్యాక్ స్టార్ట్ చేశాంగా, గ్యాప్ కూడా లేదు, మహా అయితే 2 days గ్యాప్ వచ్చింది, అయినా కూడా నా వల్ల కావటం లేదు అని రామ్ అల్లరిగా అంటే, రామ్ గారు మీరు కూడా అని సీత సిగ్గుపడుతూ రామ్ గుండెల మీద చిరుదెబ్బ వేసి రామ్ గుండెల్లో మొహం దాచేస్తే రామ్ నవ్వుతూ, నా సీత ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి, చూడు సీత, ఆ స్వాతి ఏదో చెప్పిందని ఇంకేదో బెదిరించిందని మళ్ళీ మొదలు పెట్టబోతుంటే, ఈసారి ప్రామిస్ చేస్తున్నాను రామ్ గారు, మిమ్మల్ని దూరం చేసే వేటికి నేను లొంగను, అర్థమైంది, ఈసారి మీరు చాలా కఠినంగా ఉన్నారని, ఈసారి మిమ్మల్ని వదులుకోవటానికి నేను కూడా రెడీగా లేనండి, ప్రతిసారి చెప్పిందే చెప్పి గుర్తు చేయకండి అని అంటే, ఏంటే విసుక్కుంటున్నావు, వచ్చి 2 గంటలు కాలేదు అప్పుడే విసుక్కుంటున్నావు నన్ను అని కంప్లైంట్ చేస్తుంటే సీత ఆశ్చర్యంగా తలపైకెత్తి రామ్ వైపు చూస్తూ, నేను మిమ్మల్ని విసుక్కున్నానా, హవ్వా, వింటే అందరూ నిజమనుకుంటారు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు రామ్ గారు మీరు అని అంది సీత. నేనేమి అబద్ధం చెప్పలేదు, నువ్వు నిజంగానే విసుక్కుంటున్నావు, నన్ను విసుక్కున్నందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి పద స్నానం చేయొద్దు అని కన్ను కొట్టి అనగానే సీత కంగారుగా, నో నో రామ్ గారు, నేను రాను, నేనొస్తే మీరు కుదురుగా ఉండరు, ప్లీజ్ రామ్ గారు నన్ను వదిలేయండి ఈ ఒక్కసారికి అని క్యూట్గా మొహం పెట్టి బ్రతిమలాడుతుంటే, కుదరదు అని తల అడ్డంగా ఊపిన రామ్ సీతతో సహా వాష్రూంలోకి వెళ్ళాడు. ఇక రామ్ వినడని అర్థమైన సీత
రామ్కి నచ్చినట్టుగా సరిగంగా స్నానాలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకుంది. భువనేశ్వరి గారు పిలవటం వలన ఇద్దరూ రెడీ అయి డిన్నర్ కోసం కిందకి వెళ్ళేసరికి అన్నీ సీతకి నచ్చినవే ఉండటంతో సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలటానికి సిద్ధంగా ఉంటే రామ్ తన భుజం చుట్టూ చేయి వేసి కంట్రోల్ అని కళ్ళతోనే చెప్పి సీతకి నచ్చేలా కడుపు నిండేలా తనే గోరుముద్దలు పెడుతూ ఉంటే అందరూ ఆ దృశ్యాన్ని అపురూపంగా చూశారు. ఒక్క స్వాతి, నిరుపమ గారు తప్ప. నిరుపమ గారికి రామ్ అలా సీతని దగ్గరికి తీసుకోవటం ఇప్పటికీ నచ్చటం లేదు. తన కూతుర్ని నలుగురిలో దోషిని చేసి నిలబెట్టిన సీత అంటే కోపం ఎప్పటికీ పోదు ఆవిడికి. అది ఆవిడికి తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీతకి ప్రేమ దక్కటం కూడా ముఖ్యమని తెలిసినా ఎందుకో తల్లి మనసు ఒప్పుకోక కొంచెం కోపంగా చూశారు. ఇక స్వాతి ఈర్ష్య మామూలే. తను ఈర్ష్యతో రగిలిపోతూనే ఇద్దరి వైపు చూస్తూ ఎవరు ఏం మాట్లాడకపోవటంతో తను మాట్లాడితే పెద్ద గొడవ చేసి తనని బయటికి గెంటేస్తారేమో. పైగా అసలు నిజం కూడా బయటపడింది కాబట్టి తన వైపు ఎవరు ఏమీ మాట్లాడరు. కానీ అందరూ చూపుల్లో ఇంకా నువ్వు మా ఇంట్లో అనవసరంగా ఉన్నావు, నువ్వు అనవసరమైన వస్తువు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ భరించలేకపోతుంది. కానీ ఆ ఆస్తి కోసం, అభి కోసం భరించక తప్పక కళ్ళు మూసుకొని అక్కడ ఉంది. ఇప్పుడు సీత రామ్ లా జోడీని చూస్తుంటే ముద్ద దిగక మధ్యలోనే లేచి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు మాత్రం అదేమీ పట్టించుకోకుండా శుభ్రంగా తినేసి తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళ రూమ్కి. సీత రూమ్కి వెళ్ళటమే రామ్ గారు నేను వెంటనే వస్తాను అంటూ కబోర్డ్లో నుంచి ఒక శారీ తీసుకొని దానికి కావాల్సినవి కూడా తీసుకొని గెస్ట్ రూమ్కి వెళ్ళింది స్వాతి స్టే చేస్తున్న రూమ్లోకి. డోర్ క్లోజ్ చేయకుండా సీతారాముల మీద కోపంతో ఊగిపోతున్న స్వాతి సడన్గా ఎదురైన సీతని చూసి ఎందుకు వచ్చావే నా రూమ్లోకి అని బ్రేక్స్ లేని ట్రైన్లో దూసుకు వెళ్ళబోతుంటే ఒక చేతితోనే స్వాతిని ఆపేసిన సీత ఈవినింగ్ మాట్లాడింది మర్చిపోయావు నువ్వు అని సిగ్గుల మొగ్గవుతూ నేను కొట్టింది కూడా మర్చిపోయినట్టున్నావు, పర్వాలేదులే మరోసారి కోటింగ్ ఇస్తే లైఫ్ లాంగ్ పడుంటుంది, ఏంటి ఇవ్వమంటావా అని కళ్ళెగరేస్తూ అడిగింది సీత. ఈవినింగ్ జరిగింది ఇంకా కళ్ళ ముందు నుంచి పోకపోవటంతో స్వాతి గుటకలు మింగుతూ భయంగా ఒక అడుగు వెనక్కి వేసి ఎందుకు వచ్చావు నా రూమ్లోకి అని భయాన్ని కవర్ చేసుకుంటూ అడిగింది సీరియస్గా. చెప్పా కదా స్వాతి, ఈరోజు దాంపత్య వ్రతం మొదటి రోజు మొదలు పెట్టాలి, నన్ను నువ్వే రెడీ చెయ్యాలి అని. అందుకే వచ్చాను. ఇదిగో అన్నీ తీసుకొని వచ్చాను. ఆల్రెడీ స్నానం కూడా చేసేశాను. అక్క, ఇక నువ్వు రెడీ చేయటం ఒక్కటే మిగిలింది. త్వరగా రెడీ చేస్తే నేను రామ్ గారి దగ్గరికి సిగ్గుపడుతూ వెళ్ళి సక్సెస్ఫుల్గా మా లైఫ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా గండాన్ని తొలగించే పనిలో బిజీ అయిపోతాము. స్పీడప్ స్వాతి, స్పీడప్, త్వరగా చెయ్యి అని సీత చీర మిగిలినవి కూడా తీసేస్తుంటే నాతో ఆటలుగా ఉందా నీకు, నోరు మూసుకొని పోవే ఇక్కడి నుంచి, నిన్ను ఇంతసేపు భరించటమే ఎక్కువ, అసలు నీలాంటి దరిద్రపు మొహాన్ని మా ఇంటికి పంపించిన మా మమ్మీ నానాలి, చీ నా అదృష్టం అంతా లాగేసుకున్నావు కదా అని స్వాతి కోపంగా అరుస్తూ ఉంటే సీత గట్టిగా నవ్వింది. ఎంత గట్టిగా అంటే ఆ రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చిందేమో అన్నంతగా. కానీ ఎక్కువసేపు నవ్వకుండా జస్ట్ 2 minutes మాత్రమే నవ్వి తర్వాత నార్మల్ అవుతూ ఏంటి నీ అదృష్టాన్ని నేను లాగేసుకున్నానా, ఎవరు లాగేసుకున్నారో క్లియర్గా చెప్పమ్మా ఒకసారి. నువ్వా అమ్మమ్మ గారిని కాపాడింది? నేను కాపాడింది నా తల్లి తండ్రి జ్ఞాపకార్థంగా ఉన్న ఒక్క చైన్ని కూడా ఇచ్చేసి మరీ కాపాడాను. కానీ మీరేం చేశారు? నేను చేసిన దానిని మీ అకౌంట్లో వేసుకొని కావాలని రామ్ గారిని అమ్మమ్మ గారిని మభ్యపెట్టి ఈ ఇంటికి కోడలు అయిపోవాలి అనుకున్నారు. అయినా కూడా నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మళ్ళీ మీరేం చేశారు?
నీ ఇష్టానికి నువ్వు సడన్గా పెళ్లి వద్దు ఏమీ వద్దని చెప్పి పారిపోయి నన్ను పశువుని చేసి ఈ ఇంటి కోడల్ని చేశావు. సరే నా జీవితం ఇంతే అని నా జీవితం ఏదో నేను చూసుకుంటుంటే మళ్ళీ తిరిగి వచ్చి నా ఆభి అంటూ రామ్ గారి మీద పడుతున్నావు. చీ, నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అవును, నువ్వు ఎవరి కోసమో వెళ్ళావు కదా, వాడితో అంతా అయిపోయి ఉంటుంది కదా, మరి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కొంపదీసి వాడి బిడ్డకి తల్లయ్యి అబార్షన్ కూడా చేయించుకోలేదు కదా అని అనుమానంగా అడిగింది సీత. స్వాతి కోపంగా, ఏయ్, నన్నంత మాట అంటావా అని కొట్టడానికి చెయ్యెత్తగానే సీత 4 అడుగులు వెనక్కి వేసినట్టు ఒక్కసారిగా గట్టిగా అమ్మ అని అరుస్తూ వెనక పడిపోతూ ఉంటే వాటర్ కోసం అటుగా వెళ్తూ ఉన్న రూపగారు కంగారుగా వచ్చి సీత అంటూ సీతని పట్టుకున్నారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే సీత లోపలికి వచ్చేటప్పుడు ఎలానో స్వాతి తను అడిగింది చేయదు, తను చేయించుకోదు కాబట్టి డోర్ క్లోజ్ చేయకపోవటం వలన వాటర్ కోసం అటుగా వెళ్తున్న రూపగారు కనిపించారు సీతకి. అదే అవకాశంగా భావించిన సీత కావాలని స్వాతిని రెచ్చగొట్టి తన మీదకి చెయ్యెత్తేలా చేసింది. స్వాతి తనని కొట్టేలోపు కావాలని వెనక్కి పడిపోతున్నట్టు యాక్టింగ్ చేసి గట్టిగా అరిచింది రూపగారి కళ్ళల్లో పడటానికి. అనుకున్నట్టుగానే జరగటంతో సీత పెదవుల్లో గర్వంతో కూడిన నవ్వు ఒక్క క్షణం వచ్చి మరుక్షణం నవ్వు మాయమై వెంటనే ఏడుపు మొదలు పెడుతూ, చూసారా అత్తయ్య, ఇది నన్ను పడేస్తుంది. ఒక్క క్షణం మీరు నన్ను ముట్టుకోకపోయి ఉంటే నా బిడ్డకి ఏం జరిగి ఉండేది? అమ్మో అని గుండెల మీద చేయి వేసుకొని మరో చేయి పొట్ట మీద వేసుకోగానే రూపగారికి కూడా అదే నిజమనిపించి, ఏం చేశావు స్వాతి, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. సీత, తనని ఎందుకు తోసేశావు? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇలా తయారయ్యావేంటి? రోజు రోజుకి నీ గురించి నిజాలు బయటపడుతుంటే అనవసరంగా నీ వైపు నిలబడ్డానా అనిపిస్తుంది. ఎంత సీత, నీ ప్లేస్లో ఉందని ఈ ఇంటికి వచ్చిందని కోపం అయితే మాత్రం కడుపుతో ఉన్న పిల్లని తోసేస్తావా? నీ వినయం విఘ్నత అన్నీ ఎక్కడికి వెళ్ళాయి? నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వాతి నేను అని అసహనంగా చెప్పి సీత కోపంగా, నువ్వు అసలు ఇక్కడికి ఏం చేస్తున్నావు? సీత, ఈ టైంలో ఎందుకు ఉన్నావు? అభి రూమ్లో కదా నువ్వు ఉండాల్సింది అని కోపంగా అడిగింది. అప్పటికే స్వాతికి మ్యాటర్ అర్థమై కళ్ళు పెద్దవి చేసి సీత వైపు చూస్తూ ఉంది. దీనిలో ఇన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయి అన్నట్టు సీత మాత్రం ఏడుస్తూ, అది అత్తయ్య, రామ్ గారికి నన్ను ఆ చీరలో అనిపించింది. నాకేమో ఓపిక లేదు, రామ్ గారికేమో కట్టడం రాదు. అందుకే తప్పక ఈ ఇంట్లో నాకు కొంచెం క్లోజ్ అయిన వాళ్ళు అమ్మమ్మ గారిని అడుగుదాం అనుకున్నాను. కానీ ఈ టైంలో ఆవిడని డిస్టర్బ్ చేయటం ఎందుకని, మళ్ళీ కథలు రాయమని, ఆరోగ్యం దెబ్బతింటుందని అక్క కోసం వచ్చాను. రావటమే నా అభిని నువ్వు నాలో లాగేసుకున్నావు అంటూ ఏదేదో మాట్లాడుతూ నన్ను తోసేసింది అత్తయ్య. అప్పటికి నేను ఎంత బ్రతిమలాడాను. నేను కడుపుతో ఉన్నాను, బట్ రామ్ గారికి నేనంటే ప్రాణం అని తెలిసి తెలియక తప్పు చేశాను. ఇకపై ఆ తప్పు చేయను అక్క. నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మను. నాకు రామ్ గారు మాత్రమే ముఖ్యమని అయినా వినలేదు. నన్ను అలా తోసేసి నీ కడుపులో బిడ్డ ఉండటం నాకు ఇష్టం లేదు, చంపేస్తాను అని హిస్టారిక్గా అరుస్తూ ఉంటుంది. అత్తయ్య, చాలా భయమేసింది. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే నా బిడ్డ అని వెక్కుతూ అనగానే స్వాతి కళ్ళు గోలికాయలా గుండ్రంగా తిప్పింది సీత చెప్పిన అబద్ధాలకి. ఇంతలో అవునా అన్నట్టు స్వాతి వైపు చూశారు రూపగారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.